విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి శివ పూజ విధానం ఈ వీడియోలో చూద్దాం. చాలా క్లిష్టమైనటువంటి సమస్య వివాహం ఆలస్యము. ఇవాళ రేపు యువతి యువకులకి సరికొత్త సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందరూ కూడా. మరి ఇలాంటి సందర్భంలో శివుడి పూజ ఒక శక్తివంతమైనటువంటి మార్గము. ఆలస్యాన్ని నివారిస్తుంది, ఆశీర్వాదంగా మారుస్తుంది. మరి శివుడు అనేక శక్తుల సమ్మేళనం. అతడు పరమ శాంతి, పరమ ప్రేమ, పరమ జ్ఞానానికి ప్రతీక. పార్వతీదేవి కృపతో, క్షమతో, శ్రద్ధతో శివుని పూజించి వివాహాన్ని సాధించింది. అందువల్లే శివుడి పూజ అనేది వివాహ సద్గతికి ఒక అద్భుతమైనటువంటి మార్గం. మరి శివ పరిపూజ ఎలా చేయాలి? పంచామృతం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లం, అలాగే విభూది, తులసి లేక బిల్వదళాలు, పుష్పాలు, శివలింగం లేదా శివుడి ఫోటో. స్నానం చేసి శుభ్రంగా శివుడి ముందు దీపాన్ని వెలిగించి పంచామృత అభిషేకం చేసుకొని బిల్వదళాలు సమర్పిస్తూ ఈ మంత్రాన్ని జపించుకోవాలి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి 108 సార్లు కనీసం. అలాగే పార్వతీ శివులకు నామాలు చదవండి. పార్వతీ పరిణయ కథ చదువుకోండి. నెయ్యి దీపం వెలిగించండి. శివాష్టోత్తర శతనామావళి చదవండి. చివరిగా మీ కోరికను చెప్పుకోండి. ఓం నమః శివాయతో ముగించండి. సో ప్రతి సోమవారం శివ పూజ ప్రత్యేక ఫలితాలు ఇస్తుంది. సోమవారం ఉపవాసం చేసి పూజ చేస్తే మనసు శరీరం రెండూ శుద్ధి అవుతాయి. శివరాత్రి రోజున జాగరణ చేసి 4 కాలాలు పూజ చేస్తే చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి. నాగపంచమి, కార్తీక మాసం, మాఘమాసం శివ పూజ చేయడం చాలా శుభదాయకం. అలాగే శివ స్తోత్రాలు, శివ మంత్రాలు ఇవన్నీ కూడా వివాహ యోగాన్ని ఇస్తాయి. శివతాండవ స్తోత్రం, శివ చాలీస, పార్వతీ పరిణయ గాథ స్కాంద పురాణంలో ఉంది. అలాగే శివ సహస్రనామావళి వివాహ యోగాన్ని పెంచుతుంది. ఇవన్నీ కూడా మీరు పాటించండి. అలాగే ఓం వృషభధ్వజాయ నమః, ఓం గౌరీ శంకరార్ధాంగాయ నమః ఈ మంత్రాలను 108 సార్లు జపించుకోండి. అలాగే సంకల్పం చెప్పుకొని మానసిక స్థిరతతో పూజ చేయండి. శివుడిని పూజించేటప్పుడు ఎప్పుడు కూడా త్వరపడి కానీ అనిశ్చితితో కానీ చేయకండి. ఈ పూజను శ్రేయస్సును తీసుకొస్తుందని నమ్మండి, విశ్వాసంగా ఉండండి. నిత్య పూజ, ఉపవాసం, పఠనంతో పాటు మనసులో నైతికమైనటువంటి మార్పు అవసరం. ఇతరులపైన అసూయ, కోపం, ద్వేషం లేకుండా ఉండండి. శివుడి ఆశీస్సుల కోసము ఇది అత్యుత్తమమైనటువంటి మార్గం. శివుడిని పూర్తిగా భక్తితో పూజిస్తే ఆలస్యమైనటువంటి వివాహాలు కూడా సమయానికి జరుగుతాయి. విశ్వాసం, విధి, భక్తి మూడింటి సమ్మేళనము ఒక శుభ వివాహాన్ని తీసుకొస్తుంది. ఈ విధంగా శివుడి నిత్య పూజ, సోమవార పూజ, ఉపవాసము ఇవన్నీ కూడా చేసుకున్నట్టయితే మీకు చక్కటి జీవిత భాగస్వామిని మీరు త్వరలో పొందగలుగుతారు. నమస్తే.